చూస్తారు? పూర్తి అభూత కల్పన. ఓ వాళ్ళ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కుముకలాటకు మా మీద రుద్దడానికి వాళ్ళు చేస్తున్న దుష్ప్రయత్నం. వాళ్ళు ఇంటిలో ఉన్నటువంటి పోరును సరి చేసుకోలేక కాంగ్రెస్ పార్టీ మీద, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వారు వేస్తున్నటువంటి అభాండం తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు వాళ్ళ గురించి అభూత కల్పనలు చేయాల్సినటువంటి ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీకి ఏముంటుందండి? కాంగ్రెస్ పార్టీ మీరు బహిరంగంగా లేఖ రాశారు. ఆ లేఖ కరెక్టా, ఆమె రాసిందా లేక కల్పన అన్న విషయాన్ని కవిత గారు దానికి వివరణ ఇవ్వాలి. నేను రాసిన లేఖ ఒకవేళ కనుక అది ఫేక్ లేఖ ఒకవేళ కనుక బయటికి వస్తే ఇది ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి వారే చెప్పాలి కదా. అవును. కానీ దీని మీద మళ్ళీ లేఖ వచ్చిందని వార్తలు ప్రచురించేది వాళ్ళ వార్త సంస్థలు, వాళ్ళకు అనుబంధంగా ఉన్న వాళ్ళకి నేపథ్యంగా ఉన్నటువంటి సంస్థలు, దాన్ని ఖండించేది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం అని చెప్పేది కూడా వాళ్ళ సంస్థలు. ఇది ఒక గ్లోబల్ ప్రచారం చేసి ఈ విధంగా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వీళ్ళు ఒక పనిగట్టుకొని బదనాం చేయడానికి చేస్తున్నటువంటి ప్రక్రియ కిందనే చూడాలి. సార్ శ్రీనివాస్ గారు ఒక్క మాట. ఇప్పుడు మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన మీడియా ముందు మాట్లాడుతూ ఈ ఉత్తరము ఖచ్చితంగా కవిత రాసింది కాదు, ఏ చిన్న పిల్లాడికైనా అర్థమైపోతుంది, ఇది కేటీఆర్ మొదలైన వాళ్ళందరూ కలిసి చేసినటువంటి కుట్రలో భాగమని ఆయన కూడా వ్యాఖ్యానించారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు కవిత గారు ఈ సంశయానికి వారు వివరణ ఇవ్వనంత కాలము ఎవరైనా ఈ విధంగా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. నేను రాసినా రాయలేదు అన్న విషయం స్పష్టత ఇస్తే తర్వాత దీని గురించి ప్రజలకు క్లారిటీ వస్తుంది. వెంకటరెడ్డి గారు అన్నది ముమ్మాటికి నిజం. వాళ్ళ పార్టీలో కేటీఆర్ గారిది ఒక వర్గం, హరీష్ రావు గారిది ఒక వర్గం, కవిత గారిది ఒక వర్గం. ఎవరి మానాన వాళ్ళు, ఎవరంతల వాళ్ళు ఆధిపత్యం కోరు కొనసాగుతుంది. వీరికి ఆ కుటుంబ సభ్యుల మధ్య సంతోష్ కుమార్ గారిని చేయబట్టి వారి తండ్రి గారితో మాకు సరి అయినటువంటి సమాచారాలు అందుబాటులో లేకుండా ఉండేటువంటి ఆస్కారం ఉన్నదని వారు ముఖ్యమంత్రి ఉంటున్న దగ్గర నుంచి దాని మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఓకే. సంతోష్ కుమార్ గారు మాజీ రాజ్యసభ. అవును. ఈ నేపథ్యంలో వాళ్ళ పార్టీలో జరుగుతున్నటువంటి కుక్కలాటను వాళ్ళ ప్రజల దృష్టి మళ్లించడం కోసం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దాని కింద చేసే వాళ్ళ ప్రయత్నమే కానివ్వండి, వాళ్ళ పార్టీలో అంతర్గత కుమ్ముకులాట ఉన్నది అన్నది మీకు హరీష్ రావు గారి స్టేట్మెంట్ కూడా ఆయన ఏదో ఓపెన్గా ప్రెస్లో చెప్పిండు కదా, నాకు ఎవరి నాయకు నేను కేటీఆర్ గారి నాయకత్వంలో చేస్తా, ఎక్కడైనా చేస్తాను, అవసరం ఆవశ్యకత ఎందుకు వచ్చింది? అవును, నేను రామునికి బంటు లాంటి హనుమంతుడు లాంటి వాడిని నేను చెప్పారు. హనుమంతుడని చెప్పండి. ఇప్పుడు పార్టీలు వీడడానికంటే ముందు రేపు పార్టీ మారుతాము, కండువ మార్చుకునే అంతవరకు కూడా ఇదే విధమైన చెప్పి పార్టీలు మార్చుకునేటువంటి నేపథ్యాలు ఎన్నో చూసామండి గతంలో. కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీలకు పోయిన వాళ్ళే కానివ్వండి, భారతీయ జనతా పార్టీ నుంచి వేరే పార్టీలకు పోయిన వాళ్ళే. రాజకీయ నాయకులకు ఇది మామూలు అంటారు. అది ఆ కామన్ గా చెప్పడానికి జరగడానికి సంబంధం లేదు. ఓకే. కాకపోతే ఏంటంటే హరీష్ రావు గారు వారికి మేనరుడు కాబట్టి వాళ్ళంతా కుటుంబ సమస్య కాబట్టి వాళ్ళు ఏ విధంగా అవుతుంది అనేది మనం చూడాలి. ఓకే. ఏదైనా టీఆర్ఎస్ పార్టీ పూర్తి అవసాన దిశలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఖర్చు నిర్ణయించుకొని పార్టీల అంతర్గత పోలాట అనేది జరుగుతున్నది. ఇది పూర్తి పార్టీ విచ్ఛిన్నానికే దారి తీస్తుందని చెప్పి మా అభిప్రాయం. ఇది ఏదైనా కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి పార్టీలో, ఇది ప్రాంతీయ పార్టీలో సహజంగా ఏర్పడేది. మనం డిఎంకే చూసినాం అక్కడ, తర్వాత అనేక కుటుంబ పార్టీల్లో ఈ విధంగా జరుగుతూ ఉంటది. సహజమైన విషయం కిందనే మనం చూడాలి. ఇది వాళ్ళ అంతర్గత విషయం. దాని కవిత గారి లేఖ మీద వివరణ ఆమె ఇచ్చేంత వరకు ఎవరేం చెప్పినా కూడా అది అంతవరకు మనము దాన్ని స్పెక్యులేషన్ కిందనే తీసుకోవాల్సి వస్తుంది. ఎథెంటికేటెడ్ గా ఆమె వివరణ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంత ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు, ఇంత సమాచార మాధ్యమాల్లో దీని మీద తీవ్రమైన చర్చ జరుగుతున్న సందర్భంలో దీని గురించి పూర్తి వివరణ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత
కవిత గారికి ఎంతైనా ఉంది. ఓకే ఓకే ఇవాళ తను ల్యాండ్ కాబోతున్నారు, హైదరాబాద్కి రాబోతున్నారు. సో ఆమె ఏం చెప్తుందా అని పార్టీ వర్గాలు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఆమె ఏం మాట్లాడతారు ఏంటనేది తర్వాత ఆస్పెక్ట్. బట్ ఇప్పుడు మాత్రం ఈ లెటర్ ఏ విధమైనటువంటి చర్చలు దారితీస్తుందో మనం మాట్లాడుకు తీరవలసినటువంటి అంశం కదా సార్. సార్ మళ్ళీ నేను మీతో వస్తాను. చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు వారు ఒక తండ్రికి కూతురు రాయడం అనేది కొద్దిగా హాస్యాస్పదంగానే ఉన్నది. అదే వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి వ్యాఖ్యలను మనము దాన్ని పూర్తిగా వెంకటరెడ్డి గారు దానికి సరైనటువంటి వివరణ ఇచ్చారు. జన్మదినం కూడా కాబట్టి వాళ్ళ సందర్భంగా మాట్లాడుతూ వివరణ ఇచ్చిండ్రు. అయితే ఇదైతే పూర్తిగా హాస్యాస్పదంగా కనబడుతుంది. తండ్రితోటి మీరు అన్నట్టు ఎనీ టైం వితౌట్ అపాయింట్మెంట్ మీట్ అయ్యేటువంటి ఆస్కారం ఉన్నటువంటి కూతురు ఒక లెటర్ రాసి పబ్లిక్ గా ఇంత పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుందా అనేది సంశయమే. అది ఎవరైనా సంశయించాల్సిన విషయమే. దీన్ని వచ్చినటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రయత్నం చేయడం పూర్తిగా కూడా ఇది 100% ఖండించే విషయం. ఎవరికైనా కూడా క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళ అంతర్గత విషయాల గురించి మాధ్యమం అవసరం దాంట్లో ఎట్లాగూ సరే శ్రీనివాస్ గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, కొంచెం అలాగే లైన్లో ఉండండి. సార్ పివి రెడ్డి గారు, సార్ ఇప్పుడు కవిత గారు ఉత్తర రూపంలో చేసినటువంటి ప్రధానమైన ఆరోపణలు బీజేపీ ఒకటి. ఆమె ఇంకో మాట కూడా అన్నారు, ఆ పార్టీ వల్ల నేను చాలా బాధపడ్డాం కదా డాడీ అని కూడా రాశారు. ఓకేనా? ఏంటి అంటే కాంగ్రెస్ పొలిటికల్గా చేస్తుంది విమర్శ అనుకున్నాం, కొంపదీసి అది నిజమే ఏంటి? మీరు బీఆర్ఎస్ బీజేపీ మిలాఖత్తు ఇవన్నీ అయిపోతున్నాయా? కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా, ఇప్పుడు కాదు, అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ అది నిజమే ప్రధాన అస్త్రంగా తీసుకొని అబద్ధాల మాటలు చెప్పి ఏవైతే కవితను అరెస్ట్ చేయలేదో, కవిత ఏదైతే లిక్కర్ స్కామ్ లో కూరుకుందో, ఆ లిక్కర్ స్కామ్ లో కూరుకున్నప్పుడు ఇంట్రాగేట్ చేసేది ఎవరు, ప్రోబింగ్ చేసేది ఎవరు, దర్యాప్తు చేసేది ఎవరు? ఒక ఇండివిజువల్ ఇన్స్టిట్యూషన్. అది టైం పట్టుద్ది. ఇప్పుడు ఈడీ చేసినా కూడా, లేకపోతే సిబిఐ, ఇవన్నీ కూడా అందరూ మాట్లాడే మాటలు కదా సార్. ఈడీ అంటే కనుక మనకేం సంబంధము, అది ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ. కానీ అన్ని కూడా కేంద్రం చేతుల్లో ఉంటాయని అందరూ అనుకుంటున్నారు. దాని కథ వేరులేండి. అదే ఆ రెండు ఏదైనా చేసినప్పుడు, దర్యాప్తు చేసినప్పుడు టైం పట్టుద్ది. ఎందుకంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి, టైం పట్టుద్ది. ఒక 5-6 నెలలకు లేట్ అయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల ముందు భారతీయ జనతా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి అబద్ధపు మాటలతోటి రకరకాల అబద్ధపు హామీలతో ముందుకొచ్చి ఆ రోజు గెలిచిన సందర్భం చూసాం మనం. ఇప్పుడు ఈ రోజు కూడా కవిత ఏదైతే లెటర్ రాసిన, వాళ్ళ తండ్రికి రాసిన లెటర్ ఏదైతే ఉందో, కవిత రాసిన కవిత తండ్రికి రాసిన లెటర్ ఏదైతే ఉందో అది ఎంతవరకు వాస్తవం అనేది